హాస్పిటల్స్లో మన మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ మనసులలో ప్రార్థన చేయండి. దేవా, ఒక 1 డేనే మాకు మిగిలి ఉన్నది తండ్రి, ఒక 10th డే ఆ ప్రోగ్రామ్ కోసం కూడా మీరు అందరూ ప్రార్థించండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవా ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయండి దేవాన్ని ప్రార్థన చేయండి. మీ చిన్నపిల్లల ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కాబట్టి ప్రతి ఒక్కరూ దేవా 2026లో మాకు ఇంత మంచి సమయాన్ని సిబిసిలో పాల్గొనేటటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. ఈరోజు 9th డే దేవా ఉన్నది, 10th డే సెలబ్రేషన్ ఫంక్షన్ దేవా. ఆ ఫంక్షన్ అంతటినీ సక్సెస్ఫుల్గా మేమందరం ఐక్యతతో సంతోషంతో కూడా జరుపుకునేటటువంటి పూజల దేవా ఎందుకంటే మనం అందరం ఎంజాయ్ చేస్తాం కదా.
ఇప్పుడు ఇంకో వండర్ఫుల్ టీచర్స్తో మాట్లాడబోతున్నాం. సో అన్నయ్య, మీరు VBSలో ఒక సండే స్కూల్ టీచర్గా పనిచేయడం ఈజ్ ఇట్ ద ఫస్ట్ టైం ఆర్ ముందు కూడా చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. నేను సండే స్కూల్ టీచర్గా పనిచేయడం ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను చిల్డ్రన్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే అన్న, మరి మీరు ఏ ఏజ్ గ్రూప్తోని వెళ్తున్నారు? మీ క్లాస్ ఏంటి ఒకసారి చెప్తారా? నేను ప్రైమరీ కిడ్స్కి టీచ్ చేస్తున్నాను. మా టీం పేరు వచ్చేసి ఎస్తేర్. చిన్నపిల్లలతో చాలా ఇంటరాక్షన్ చాలా బాగుంది. పిల్లలతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నయ్య? చాలా ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇక పిల్లలతో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ వాళ్ళ స్మైల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అండ్ మేము విన్నాము మీరు ఇంకా సూపరింటెండెంట్ అక్క చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. సో మీరు ఆమెను ఫ్రెండ్గా అలాగే ఈరోజు సూపరింటెండెంట్గా చూడడంలో వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? యా, ఎగ్జాక్ట్లీ. శృతి ప్రజ్యోత్ గారు, షీఈ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ వేర్ వి ఆర్ కిడ్స్. అండ్ తను అప్పటి నుండి ఇప్పటిదాకా అన్ని స్టెప్ బై స్టెప్ ప్రతి దాంట్లో యూత్లో కానీ అక్కడ నుంచి కిడ్స్ నుంచి ప్రతి వచ్చి సూపరింటెండెంట్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బీయింగ్ హర్ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అండ్ ఐ కంగ్రాచులేట్ ఫర్ హర్ ఐడియాస్ అండ్ హర్ achievements, and I appreciate her to go many heights for the success. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీథింగ్? Thank you everyone for giving me this opportunity to work with you and to work with kids. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ సత్యేందర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, నీ ఎనర్జీ నాకు వచ్చేసింది చూసావా? మనిషిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎస్. సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాస్కి టీచర్గా ఉన్నారు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. పిల్లలతో మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank God for this opportunity, and also I would like to greet brother Satish and Prajyot in the name of our Lord and Savior Jesus Christ. Okay, intermediate students are very sharp, brother. Okay, very sharp. Very sharp. Chala. Yes, exactly. వినడంలో కానీ అబ్జర్వేషన్లో కానీ క్వశ్చన్స్ అడగడంలో కానీ దే ఆర్ వెరీ షార్ప్ అండ్ దే ఆర్ క్లియర్లీ అబ్జర్వింగ్ అస్ యాజ్ అ టీచర్గా వాట్ దే ఆర్ టీచింగ్ అనే దాంట్లో వాళ్ళు వెరీ షార్ప్. అండ్ ఆల్సో ఖండిత వాక్యాల్లో కానీ బైబిల్ వాక్య పఠనంలో కానీ ఇమీడియట్గా దాన్ని బైహెడ్ చేసి మరి సూపరింటెండెంట్ గారు డివోషన్ తర్వాతకి ఎండ్ టైంలో అడుగుతారు కదా ఖండిత వాక్యం. ఆ టైంలో వాళ్ళు చెప్పడానికి నేను చెప్తాను అని అందరూ అంటున్నారు. సో దే ఆర్ వెరీ షార్ప్ బై అబ్జర్వింగ్, లెర్నింగ్, బై బైహెడింగ్ అండ్ ఖండిత వాక్యాలు చెప్పడంలో కూడా ప్రతి దాంట్లో కూడా దే ఆర్ వెరీ షార్ప్ అండ్ దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. ఓకే, వెరీ వెల్ సెడ్. ఎందుకంటే నీకులాగా నీ పిల్లలు కూడా చాలా వెరీ ఎనర్జెటిక్ అండ్ అబ్జర్వింగ్ అని చెప్పారు. ఎందుకంటే మనల్ని చూసి పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అందులో మీరు మీ యొక్క కృషి 100% ఇస్తున్నారని మీరు తెలియజేశారు. మరి మీకు నచ్చిన స్టూడెంట్ ఎవరు? అతనిలో మంచి క్వాలిటీ ఏంటి? ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాస్ తీసుకుంటున్నారు కదా, దాదాపు 15 మెంబర్స్ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. 10 మెంబర్స్. ఓకే, 10 మెంబర్స్లో నీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? తనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? అలా అనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఆల్ ఆర్ మై బెస్ట్ స్టూడెంట్స్. ఎందుకంటే అందరూ కూడా బెస్ట్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా నేను ఎవ్రీడే ఒక్కొక్కరిని అడుగుతున్నాను కదా. సో నేను అడిగిన దానికి దే ఆర్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్. ఎవ్రీవన్. సో ఆల్ ఆర్ మై బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. చిన్నపిల్లల పరిచర్యలో నేను సైతం అంటూ ఐ లవ్ మై కిడ్స్ అంటూ ఒక క్యాప్షన్ని ముందు పెట్టుకొని మన మధ్యలో బిగ్నెస్కి టీచర్గా టీచ్ చేస్తున్న బ్లెస్సీ మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క స్పందనని మనం విందాం. ముందుగా ప్రైజ్ ది లార్డ్ బ్లెస్సీ గారు, మీరు మరి బిగ్నెస్కి టీచర్గా ఉన్నారు కదా, పిల్లలు మీరు ఒక మదర్గా 3 కిడ్స్ని మెయింటైన్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చి మరి బైబిల్ క్లాసెస్ టీచ్ చేస్తూ పిల్లల్ని ప్రభు పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విషయంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఇంట్లో మీరు ఎట్లాగో 3 కిడ్స్ని చూసుకుంటున్నారు, ఇక్కడ మీ క్లాస్లో ఎంతమంది కిడ్స్ ఉన్నారు, వారు మీతో పాటు ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారు? మనము టైంని పాటిస్తే పిల్లలు కూడా టైం పాటిస్తారని నేను టైంని మెయింటైన్ చేస్తున్నాను. చిన్నపిల్లల్ని చూసుకోవడం చాలా పెద్ద పని అయినప్పటికీ
ఇక మనం దేవుని బాధ్యతగా మనం ఉండాలి కాబట్టి పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మన పట్ల నమ్మకం ఉంచి తన పిల్లల్ని చిన్న పిల్లల్ని సన్నిధానికి పంపిస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళు వేరే వాళ్ళ పిల్లలు అని కాకుండా మన సొంత పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాలని అట్లా చిన్న పిల్లలుగా అక్క నాకు టీచర్గా బిగ్నెస్కి టీచర్గా ఇచ్చినందుకు శృతక్కకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓకే, చిన్నపిల్లల్ని మెయింటైన్ చేయడం చాలా టాస్క్తో కూడుకున్న విషయం, అంత ఈజీ కాదు. మీ మాటల్లో అది వింటే మాకు అర్థమవుతుంది. మీ కో టీచర్ ఎవరు, వారి యొక్క సహకారం ఎలా ఉంది? మా కో టీచర్ వచ్చేసి సుంతక్క. ఇద్దరం కలిసి చాలా చక్కగా చిన్నపిల్లలకి పరిచర్య చేస్తున్నాము. మాది టీమ్, అది లెసన్స్ వచ్చేసి దేవుని అద్భుతమైన సృష్టి, వాళ్ళని ఏ విధంగా ఈ సృష్టి దేవుడు సృజించిండో, ఏ విధంగా ఈ సృష్టిని అంతా తయారు చేసిండో మేము చాలా చక్కగా పిల్లలకి నేర్పిస్తున్నాము. ఓకే, చాలా చక్కటి విషయాన్ని షేర్ చేశారు. మరి చిన్నపిల్లల పరిచర్య అంత ఈజీ అయిన విషయం కాదు. చిన్నపిల్లలకి మీకు రెస్పాండ్ అవ్వడం, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి బోధించడం అంటే ఓన్లీ యాక్షన్స్, లేకపోతే వాళ్ళకి కొన్ని చిన్న కథలు అనేది బైబిల్ స్టోరీస్ మనకి ఎట్లాగూ CBC 2026లో దేవుని యొక్క సృష్టిని గురించి మనం వివరిస్తున్నాం కదా. పిల్లల్లో మీరు ఏ విధమైన తేడా గమనించారు ఈ 5 రోజుల సండే స్కూల్ క్లాసెస్లో? మీ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంది? ఈ 5 days లెసన్స్ చెప్తుంటే చిన్నపిల్లలు కూడా చాలా యాక్టివ్గా వింటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి మేము యాక్షన్ ద్వారా మేము కూడా చిన్న పిల్లలుగా ఉండి వాళ్ళని యాక్షన్ ద్వారా, డ్యాన్స్ల ద్వారా వారికి నేర్పిస్తున్నాం. వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్గా వింటున్నారు, నేర్చుకున్నవన్నీ మళ్ళీ దాంట్లో అప్పచెప్తున్నారు. ఓకే, వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్క లెసన్ కంఠత వాక్యాలే కానీ అసెంబ్లీలో సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మీతో పాటుగా చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రతిరోజు మేము కూడా చూస్తున్నాం. అందును బట్టి ధన్యవాదాలు. మీ సమయాన్ని కేటాయించి మా కోసం ఈ యొక్క ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న.